2025లో సిల్వర్ డబుల్ అయింది. ఇప్పుడు మీరు ఒక రిస్క్ తెలుసుకోకుండా బై చేస్తే ఇయర్స్ ఆఫ్ రిగ్రెట్ లాక్ ఇన్ అవ్వచ్చు. సిల్వర్ 73,000 పర్ కేజీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1.85 లాక్ కేజీ వరకు జంప్ అయింది. అండ్ అప్పటి నుంచి ఒక బిగ్ క్వశ్చన్, 2026 వరకు మళ్ళీ డబుల్ అవుతుందా లేదా మనం ఆల్రెడీ లేటా? కానీ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఆన్సర్ సింపుల్ గా ఎస్ లేదా నో కాదు. ఇదొక హిడెన్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది. అదే డిసైడ్ చేస్తుంది ఈ మూవ్ కంటిన్యూ అవుతుందా లేదా కూల్ ఆఫ్ అవుతుందా అని. సో ఈ వీడియోలో మనం ప్రాక్టికల్ గా బ్రేక్ చేస్తాం. ఫస్ట్ లాస్ట్ 10 ఇయర్స్ నంబర్స్, నెక్స్ట్ 2025 లో ఎందుకు జరిగింది, అండ్ ఫైనల్లీ 2026 ప్రాబబిలిటీ కేసెస్. నో హైప్, జస్ట్ క్లారిటీ. 2026 గురించి మాట్లాడడానికి ముందు రియల్ నంబర్స్ తో గ్రౌండ్ అవ్వడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడే మోస్ట్ పీపుల్ ట్రాప్ అవుతారు. 2015 లో సిల్వర్ అరౌండ్ 37,800 పర్ కేజీ. 2020కి వచ్చినా కూడా ఇట్ వాజ్ ఓన్లీ 40,500 పర్ కేజీ. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నథింగ్, నో మేజర్ మూవ్. తర్వాత ట్రెండ్ ఫ్లిప్ అయింది. 2023 లో 67,000 పర్ కేజీకి జంప్ అయింది. 2024 లో అరౌండ్ 95,700 పర్ కేజీ టచ్ అయింది. అండ్ 2025 లో సిల్వర్ ఎక్స్ప్లోడ్ అయింది. మాక్సిమం ఆల్ టైమ్ హై 1,84,727 పర్ కేజీ. సో రిటర్న్స్ చూస్తే ఇంకా క్రేజీగా ఉంటాయి. 10 ఇయర్ రిటర్న్స్ 5x, 5 ఇయర్ రిటర్న్ 4x, 3 ఇయర్ రిటర్న్ 2.8x, 1 ఇయర్ రిటర్న్ 2024 to 2025 90 to 100% రిటర్న్స్. ఇది మనకు ఒక క్లియర్ పాయింట్ చెప్తుంది, సిల్వర్ స్లోగా మూవ్ అవ్వదు అని. అది సైలెంట్ గా కొన్ని సంవత్సరాలు క్వైట్ గా ఉంటుంది, తర్వాత సడన్ గా షాక్ ఇయర్స్ లో ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఇప్పుడు రియల్ క్వశ్చన్, 2025 లో ఆ షాక్ ఎగ్జాక్ట్ గా ఎందుకు వచ్చింది? అండ్ సేమ్ ఫోర్సెస్ 2026 లో మళ్ళీ రిపీట్ అవ్వగలవా? సిల్వర్ లక్ వల్ల రైజ్ అవ్వలేదు. 2025 ఒక పర్ఫెక్ట్ స్టార్మ్. 5 ఫోర్సెస్ టుగెదర్ గా వర్క్ అయ్యాయి. సింపుల్ గా చెప్పాలంటే సప్లై టైట్, ఇండస్ట్రీ హంగ్రీగా ఉండడం, మనీ రష్, ఇవన్నీ జరిగితే ప్రైజెస్ ఎక్స్ప్లోడ్ అవుతాయి. ముందుగా చూద్దాం గ్లోబల్ సప్లై స్క్వీజ్. సిల్వర్ సప్లై ని మనం ఈజీగా ర్యాంప్ అప్ చేయలేము. ఎందుకంటే మోస్ట్ సిల్వర్ కాపర్, లెడ్, జింక్ మైనింగ్ లో బై ప్రొడక్ట్ గా వస్తుంది. సో సిల్వర్ ప్రైస్ పెరిగినా కూడా మైన్స్ లో ఇమీడియట్ గా ఎక్కువ సిల్వర్ ప్రొడ్యూస్ చేయలేకపోతాయి. ప్లస్ మల్టిపుల్ ఇయర్స్ గా డెఫిసిట్. ఇక్కడ డిమాండ్ ఎక్కువ సప్లై కన్నా. దీని వల్ల ప్రైజెస్ మీద ప్రెషర్ బిల్డ్ అయ్యింది. సప్లై కానీ స్టిక్కీగా ఉంటే చిన్న డిమాండ్ ఇంక్రీజ్ అయినా కూడా బిగ్ జంప్ క్రియేట్ చేస్తుంది. అండ్ డిమాండ్ జస్ట్ ఇంక్రీజ్ అవ్వలేదు, ఒక మ్యాసివ్ సెక్టార్ నుంచి సర్జ్ అయింది. అంటే ఇక్కడ హ్యూజ్ ఇండస్ట్రియల్ డిమాండ్. సిల్వర్ అనేది జస్ట్ జ్యువెలరీ కాదు, దాన్ని యూజ్ చేస్తారు సోలార్ ప్యానల్స్, ఈవీస్, సెమీ కండక్టర్స్, మెడికల్ డివైసెస్, ఎలక్ట్రానిక్స్. ఇక్కడ మన ఇండియాలో అగ్రెసివ్ సోలార్ మిషన్, గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ పుష్ వల్ల ఇండస్ట్రీ డిమాండ్ షార్ప్ గా ఇంక్రీజ్ అయింది. ఇది ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ కాంబోగా మారింది. దీని వల్ల సిల్వర్ వాల్యూని ఇంకా బూస్ట్ చేసింది. నెక్స్ట్ ఇన్వెస్టర్ డిమాండ్ అండ్ ఈటీఎఫ్. ప్రపంచంలో ఈవెన్ ఇండియాలో కూడా ఇన్వెస్టర్స్ సిల్వర్ ఈటీఎఫ్స్ కి షిఫ్ట్ అయ్యారు. ఇండియాలో నిప్పాన్ సిల్వర్ ఈటీఎఫ్, హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్, ఐసిఐసిఐ సిల్వర్ ఈటీఎఫ్ లాంటి స్కీమ్స్ లో ఇన్ఫ్లోస్ వచ్చాయి. ఈటీఎఫ్స్ ఫిజికల్ సిల్వర్ బై చేస్తే మార్కెట్ నుండి మెటల్ అవుట్ అవుతుంది. దీని వల్ల సప్లై ఇంకా టైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వీక్ రూపీ అండ్ గ్లోబల్ ర్యాలీ. సిల్వర్ గ్లోబల్ గా యుఎస్డి లో ప్రైస్ అవుతుంది. రూపీ గాని వీక్ అయితే సిల్వర్ ల్యాండ్ అయ్యే కాస్ట్ ఇండియాలో ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. 2025 లో ఐఎన్ఆర్ డాలర్ అగేన్స్ట్ గా టచ్ అవడం వల్ల మాక్సిమం ప్రైజెస్ కి ఎక్స్ట్రా బూస్ట్ వచ్చింది. అండ్ లాస్ట్ వన్ జియో పొలిటికల్ టెన్షన్ అండ్ రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్. గ్లోబల్ అన్సర్టెనిటీలో సేఫ్ హెవెన్ మెటల్స్ బెనిఫిట్ అవుతాయి. అదే కాకుండా యుఎస్ రేట్ కట్స్ ఎక్స్పెక్టేషన్ వల్ల నాన్ ఈల్డింగ్ అసెట్స్ లైక్ సిల్వర్ మోర్ అట్రాక్టివ్ అయ్యాయి. సో ఇవన్నీ కలిపి చూస్తే టైట్ సప్లై, ఇండస్ట్రియల్ డిమాండ్, ఈటీఎఫ్ బయింగ్, రూపీ ఎఫెక్ట్, అన్సర్టెనిటీ, దట్స్ హౌ 2025 హ్యాపెండ్. ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్, ఈ ఫోర్సెస్ 2026 లో కూడా అంత స్ట్రాంగ్ గా రిపీట్ అవ్వగలవా? సిల్వర్ మళ్ళీ డబుల్ అవడానికి, లేదా 2025 వన్ టైం షాక్ ఇయర్ గా మిగిలిపోతుందా? ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఏంటంటే సిల్వర్ రియల్లీ 1.85 లాక్ పర్ కేజీ దగ్గర నుండి 3.5 లాక్ లేదా 4 లాక్ పర్ కేజీ వరకు 2026 లో వెళ్ళగలదా? ఆనెస్ట్ గా లాజికల్ గా ఆన్సర్ చేద్దాం. నో హైప్. గ్యారంటీస్ మీద ఇన్వెస్ట్ చేయను, ప్రాబబిలిటీస్ మీదనే ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ డేటా, గ్లోబల్ ట్రెండ్స్, మార్కెట్ బిహేవియర్, ఇవన్నీ కలిపి చూస్తే నాకు సెన్సిబుల్ గా అనిపించిన ప్రాబబిలిటీస్ ఇవే. ఫస్ట్ వన్ బేస్ కేస్ 50% ప్రాబబిలిటీ. ఇది మోస్ట్ రియలిస్టిక్ అవుట్కమ్. ఈ సినారియోలో సిల్వర్ డబుల్ అవ్వకపోవచ్చు, కానీ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్
స్టేబుల్ గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఇక్కడ ఇండస్ట్రీ డిమాండ్ నార్మల్ గా కంటిన్యూ అయితే, గ్లోబల్ సప్లై టైట్ గా ఉన్నా కానీ వర్సన్ కాకపోతే సిల్వర్ కంఫర్టబుల్లీ ఈ రేంజ్ లో ట్రేడ్ అవ్వచ్చు. 1.60 lakh నుంచి 2.10 lakh per kg వరకు. ఇది హెల్దీ ఇంకా మోడరేట్ రిటర్న్స్ ఇస్తుంది. కానీ 2025 లాగా ఎక్స్ప్లోజివ్ ర్యాలీ కాదు. మోస్ట్ లాంగ్ టర్మ్ సైకిల్స్ లో కూడా ఇదే ప్యాటర్న్. బిగ్ రన్ అప్ తర్వాత మార్కెట్స్ కూల్ డౌన్ అయ్యి కన్సాలిడేట్ అవుతాయి. మరి బుల్ కేస్ కి 20% ప్రాబబిలిటీ. ఈ సినారియో ఎప్పుడు జరుగుతుందంటే మల్టిపుల్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ సేమ్ టైమ్ లో అలైన్ అవ్వాలి. ఇండియన్ అండ్ గ్లోబల్ ఈటీఎఫ్స్ అగ్రెసివ్ గా బయింగ్ కంటిన్యూ చేయాలి. సోలార్ ఎలక్ట్రానిక్స్ డిమాండ్ ఎక్స్పెక్టెడ్ కన్నా ఫాస్ట్ గా గ్రో అవ్వాలి. రూపీ ఇంకా వీకెన్ అవ్వాలి. యుఎస్ ఫెడ్ రేట్ కట్స్ ఎర్లీగా అనౌన్స్ అవ్వాలి. ఈ కండిషన్స్ అన్ని హోల్డ్ అయితే సిల్వర్ రీచ్ అవ్వగలదు 2.20 lakh నుండి 2.40 lakh per kg వరకు. ఇదొక స్ట్రాంగ్ అప్ సైడ్, కానీ కరెంట్ లెవెల్స్ నుంచి ఫుల్ డబుల్ అయితే కాదు. మరి ఎక్స్ట్రీమ్ బుల్ కేస్ 10% ప్రాబబిలిటీ. సిల్వర్ డబుల్ అవ్వడం జరుగుతుందంటే రేర్ కాంబినేషన్ ఆఫ్ ఈవెంట్స్ అవసరం. లైక్ మేజర్ గ్లోబల్ సప్లై కొలాప్స్ ఆర్ మైనింగ్ డిస్ట్రప్షన్స్, ఇంకా మ్యాసివ్ న్యూ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ లైక్ ఇన్స్టిట్యూషన్స్, రిటైల్, ఇంకా ఇండియన్ రూపీ షార్ప్ గా డెప్రిషియేట్ అవ్వడం, మరియు హై జియో పొలిటికల్ టెన్షన్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ. ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో మాత్రమే సిల్వర్ హిట్ అవ్వగలదు 3 lakh నుండి 3.5 lakh per kg వరకు. మరి ఇది పాసిబులా? ఎస్. మరి ప్రాబబులా? వెరీ లో, అరౌండ్ 10% మాత్రమే. నెక్స్ట్ బేర్ కేస్ 20% ప్రాబబిలిటీ. మార్కెట్స్ ఎప్పుడు కూడా ఒక డైరెక్షన్ లో మూవ్ అవ్వవు. ఇఫ్ గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ స్లో అయితే, మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్ వీకెన్ అయితే, ఇన్వెంటరీస్ రైజ్ అయితే, ఆర్ రూపీ స్ట్రెంగ్త్ అయితే సిల్వర్ కరెక్ట్ అయ్యి ఈ రేంజ్ కి రావచ్చు. లైక్ 1 lakh or 1.3 lakh per kg. సో ఈ క్వశ్చన్ కి ఫైనల్ ఆన్సర్ ఏంటి? కెన్ సిల్వర్ డబుల్? ఎస్, సిల్వర్ డబుల్ అవ్వచ్చు, కానీ ఇది లోయెస్ట్ ప్రాబబిలిటీ పాత్. మరి స్మార్టర్ బెట్ ఏంటంటే స్టడీ అప్ సైడ్ విత్ వాలటాలిటీ. ఇక్కడ రియల్ విన్ ఏంటంటే టాప్ ని ప్రిడిక్ట్ చేయడం కాదు, బేస్ కేస్ లో వర్క్ అయ్యే ప్లాన్ బిల్డ్ చేయడం, అండ్ బేర్ కేస్ లో కూడా ప్రొటెక్ట్ అయ్యే స్ట్రాటజీ ఉండడం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సిల్వర్ డబుల్ అవుతుందా? కాదు. మరి ఇప్పుడు సిల్వర్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? పీక్ దగ్గర ట్రాప్ అవ్వకుండా అండ్ రైజ్ అయినప్పుడు బెనిఫిట్ మిస్ కాకుండా. సో ఈ నెక్స్ట్ పార్ట్ లో నేను మన ఇండియన్స్ కి 3 సేఫెస్ట్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ వేస్ అండ్ రాంగ్ టైమ్ లో స్టార్ట్ చేసినా కూడా రిగ్రెట్ తగ్గించే ఒక మెథడ్ క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ ఒక డిస్క్లైమర్, ఈ వీడియో నా పర్సనల్ రీసెర్చ్ మాత్రమే. నేను రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. మీ ఓన్ హోంవర్క్ చేయకుండా ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకండి. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. చాలా మంది ఇండియన్ ఇన్వెస్టర్స్ కి ఇవాళ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయడానికి స్మార్టెస్ట్ అండ్ సింప్లెస్ట్ వే ఏంటంటే సిల్వర్ ఈటీఎఫ్స్ లేదా సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, FOF. ఎందుకంటే ఇవి ప్యూర్ సిల్వర్ ప్రైస్ ఎక్స్పోజర్ ఇస్తాయి. స్టోరేజ్ టెన్షన్, ప్యూరిటీ చెక్స్, మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ జీరో. నిప్పాన్, HDFC, ICICI, కోటాక్ లాంటి ఏఎంసీస్ ఉన్న సిల్వర్ ఈటీఎఫ్స్ మీ బిహాఫ్ లో ఫిజికల్ సిల్వర్ బై చేసి సెక్యూర్ వాల్ట్స్ లో స్టోర్ చేస్తారు. మీరు డీమ్యాట్ అకౌంట్ నుండి చిన్న అమౌంట్ కూడా ఈజీగా బై చేయొచ్చు. మీ దగ్గర డీమ్యాట్ లేకపోతే సిల్వర్ FOFs అనేవి ఎనీ మ్యూచువల్ ఫండ్ యాప్ ద్వారా ఈక్వల్లీ ఈజీ ఆప్షన్. అండ్ లాస్ట్ వన్, ఫిజికల్ సిల్వర్ లైక్ కాయిన్స్, బార్స్, సిల్వర్ వేర్. ఇది లాంగ్ టర్మ్ లో ఓకే ఆప్షనే, ఎస్పెషల్లీ యాక్చువల్ మెటల్ ఓన్ చేయాలి అనుకునే వాళ్ళకి. కానీ దానితో GST, స్టోరేజ్ ఇష్యూస్ అండ్ లోయర్ ప్యూరిటీ రిస్క్ ఉంటాయి, అన్లెస్ రెప్యూటెడ్ డీలర్ ని చూస్ చేస్తే మాత్రమే. చాలా మంది మాక్సిమం సిల్వర్ ఫ్యూచర్స్ కి అట్రాక్ట్ అవుతారు, కానీ అవి లెవరేజ్డ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ వాలటైల్ ప్రొడక్ట్స్. మీరు ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్ కాకపోతే దూరంగా ఉండడం బెటర్. చాలా మందికి సిల్వర్ పోర్ట్ఫోలియోలో మేజర్ పార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. 2 to 5% అలొకేషన్ చాలు బెనిఫిట్స్ ఎంజాయ్ చేయడానికి, అన్నెసెసరీగా రిస్క్ తీసుకోకుండా. మీరు పీక్ దగ్గర బై చేస్తున్నానా అని వరి అయితే దీని సింపుల్ సొల్యూషన్, మంత్లీ SIP స్టార్ట్ చేయండి సిల్వర్ ETF లేదా FOF లో. ఇది మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్ స్మూత్ చేస్తుంది అండ్ డిసిప్లిన్డ్ ఎక్స్పోజర్ ని టైం తో బిల్డ్ చేస్తుంది. ఇన్ షార్ట్, సింపుల్ గా ఉండండి, ETFs యూజ్ చేయండి, గ్రాడ్యువల్లీ ఇన్వెస్ట్ చేయండి, డైవర్సిఫైడ్ గా ఉండండి, అండ్ సిల్వర్ ని మీ లాంగ్ టర్మ్ వెల్త్ ప్లాన్ లో
చిన్నగా బట్ మీనింగ్ఫుల్ శాటిలైట్ అసెట్ లా ట్రీట్ చేయండి. సిల్వర్ ఆల్రెడీ మీ ట్రూ నేచర్ చూపించింది. అది ఇయర్స్ వరకు క్వైట్ గా ఉండగలదు, తర్వాత సో ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. అది గ్రీడీ బయర్స్ ని కూడా కేర్డ్ సెల్లర్స్ ని కూడా ట్రాప్ చేసే రేంజ్ లో. కాబట్టి ఇక్కడ గోల్ ఏంటంటే సిల్వర్ డబుల్ అవుతుందా అని ప్రిడిక్ట్ చేయడం కాదు. ఇక్కడ గోల్ ఏంటంటే పర్ఫెక్ట్ టైమింగ్ అవసరం లేకుండా ఇన్వెస్ట్ చేయగలిగే వేలో ఉండడం. సిల్వర్ సైడ్ వేస్ లో వెళ్ళినా మీరు డిసిప్లిన్ గా ఉంటారు. సిల్వర్ రైజ్ అయితే మీరు పార్టిసిపేట్ చేస్తారు. సిల్వర్ కరెక్ట్ అయితే పానిక్ అవ్వరు, ఎందుకంటే మీ అలొకేషన్ అండ్ మెథడ్ ముందే ప్లాన్ చేశారు. రియల్ వెల్త్ ఎప్పుడు కూడా ఈ విధంగా బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ప్రైజ్ ని కాల్ చేయడం ద్వారా కాదు, నెక్స్ట్ డెసిషన్ ని కంట్రోల్ చేయడం ద్వారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ బాలా సైనింగ్ ఆఫ్.